అలాంటి కొరతను తీర్చడానికి ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుంటూ విద్యార్థుల్లో సృజనాత్మకతని పెంపొందిస్తూ వాళ్ళ నాలెడ్జ్ని ఒక చక్కటి ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ అందించే విధంగా ఉపాధ్యాయులు, కరస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్ యొక్క సహాయ సహకారంతో, పేరెంట్స్ యొక్క కోఆపరేషన్స్తో ఈ స్కీమ్ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం 2011 నుంచి 2017 వరకు కేవలం ఒక స్టూడెంట్స్కి 5,000 రూపాయల చొప్పున అవార్డు రూపేణ ఇచ్చేవాళ్ళం. అయితే అది సరిపోవట్లేదు, విద్యార్థుల యొక్క టాలెంట్ని ఇంకా పూర్తి స్థాయిలో వెతికి తీయాలంటే ఆ ఇచ్చే డబ్బు కాస్త సరిపోవట్లేదని చెప్పేసి 2018 నుంచి ఏకంగా 5,000 నుంచి 10,000కు పెంచడం జరిగింది. ఇందులో మనం చేయాల్సింది కొంత డెడికేషన్ ద్వారా మీరు అక్కడ ఉపయోగించినట్టయితే విద్యార్థుల్లో ఎలాంటి టాలెంట్ ఉంది, ఆ యొక్క సృజనాత్మకత ఏముంది అనేది మనం కోసం బయట తీయొచ్చు. అయితే ఏ పుట్టలో ఏ పాము దాగిందో ఎవరికి తెలియదండి. విద్యార్థులు చక్కటి ప్రతిభని కనబరుస్తారు. జస్ట్ ఒక ఐడియాను బయటికి తీయాలి, ఒక చక్కటి ఐడియాను బయటికి తీయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఐడియా అంటే ఏదో పెద్ద మొత్తంలో ఉండి పెద్దగా ఉండి అదేదో పిహెచ్డి చేసినట్టుగా చేసి అంత డీప్గా అవసరం లేదు. ఒక సింపుల్ అంటే చిన్న ఐడియాసే వాళ్ళలో వస్తూ ఉంటాయి. వాటిని కొద్దిగా మనం అబ్జర్వ్ చేసి దాన్ని బయటికి తీసి ఇన్స్పైర్ ద్వారా 10 మందికి తెలిసే విధంగా చేయడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఇప్పటి వరకు ఈవెన్ మనకు కూడా ఆ ఐడియా అసలు వచ్చిందో లేదో కూడా తెలియదు మనకు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారండి. కాలో చెయ్యో విరిగితే వాళ్ళకి ఆపరేషన్ చేసి కొంత సెట్ అయిన తర్వాత నడవడానికి వాళ్ళకి ఏం చేస్తారు డాక్టర్స్, ఇట్లా ఒకటి పట్టుకోవడానికి ఒకటి వాళ్ళకి కాళ్ళు పైన బరువు వేయకుండా దానిపైన బరువు వేసి నడవడానికి ఒకటి ఇట్లా ఎల్ షేప్లో ఒకటి హ్యాండిల్ ఇస్తారండి వాళ్ళు. ఇంతవరకు మనకు తెలుసు. కానీ రాజస్థాన్లో ఒక 8th క్లాస్ స్టూడెంట్ ఒక వినూత్నంగా ఆలోచించాడండి. ఏంటంటే ఇది బాగానే ఉంది, కానీ అలాంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ మెట్లు ఎక్కుతుంటే ఎలా, అంటే ఎవరో మెట్లు ఎక్కుతుంటే దాన్ని ఆపరేట్ చేయలేక దాన్ని లేపి పక్కన పెట్టి మళ్ళీ తాను స్ట్రెంత్ అయ్యి ఇట్లా ఒక్కొక్కసారి దాన్ని ఎక్కించుకుంటూ మెట్లు ఎక్కుతుంటే ఆ పర్సన్ పడ్డ బాధ అనేది ఆ విద్యార్థి మనసుని చెలించేసిందండి. సింపుల్గా ఒక ఆలోచన వచ్చింది ఆయనకు, దాన్ని లేపి పెట్టేదానికన్నా దాన్నే మోల్డింగ్ సిస్టంలో, స్ప్రింగ్ సిస్టంలో ఇలా అని అంటే పైకి లేవడము, ఇలా అని మళ్ళీ ముందుకు రావడము, వానికి ఏ హైట్లో కావాలో ఆ హైట్లో చేతితో సెట్ చేసుకొని మెట్లు లేపి పెట్టడం కన్నా జస్ట్ పెట్టి మళ్ళీ తాను ఒక అడుగు ముందుకు వేసుకోవడం. ఈ విధంగా ఒక ఐడియా రావడం వల్ల అందులో సమూల మార్పులు చేయడం జరిగిందండి. ఆ విద్యార్థికి దానిపైన నేషనల్ అవార్డు వచ్చి పేటెంట్ కూడా రావడం జరిగింది. సో ఇలాంటి చిన్న ఐడియాస్ అండి. వాష్రూమ్స్కి వెళ్తుంటారు పిల్లలు. సాధారణంగా టాయిలెట్స్లో స్టాండర్డ్ హైట్లో టాయిలెట్స్ ఉంటాయండి. మనకు చిన్నపిల్లలకైతే ఒక హైటు, పెద్దవాళ్ళకైతే ఒక హైటు ఫిక్స్డ్ ఉంటాయి.
అవి స్టాండర్డ్గా ఉంటాయి, కానీ మనుషులో మనం హైట్ స్టాండర్డ్గా ఉండలేం కదండి. పొట్టిగా ఉంటాం, పొడుగా ఉంటాం. అయితే ఆ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడడం చూసి మధ్యప్రదేశ్లో ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే, సింపుల్ అండి, ఆ బేసిన్ ఉంటుంది కదండి, అది దాన్ని అడ్జస్టబుల్ చేశాడంటే, దాన్ని పిల్లవాడు పొట్టిగా ఉన్నాడు అనుకోండి స్టూడెంట్, దాన్ని కిందికి స్ప్రింగ్ తోటి, అది స్క్రూస్ తోటి జస్ట్ ఇట్లా చేయడము, అంటే కిందికి రావడము, మళ్ళీ టాయిలెట్ మూత్రం చేసుకొని మళ్ళీ బయటికి రావడం. లేదా పొడుగు ఉన్న వ్యక్తి వస్తే దాన్ని స్ప్రింగ్స్ లూజ్ చేసి దాన్ని మళ్ళీ పైకి లేపుకోవడం. చిన్న చిన్న టెక్నిక్స్ అండి. సో ఇలాంటి ఐడియాస్ విద్యార్థుల్లో చాలానే ఉంటాయండి. అలాంటి వాళ్ళని మనము వెతికి తీయాలి. ఆ బాధ్యత మన ఉపాధ్యాయుల పైన ఉంటుంది, ఎస్పెషల్లీ సైన్స్ ఉపాధ్యాయుల పైన ఉంటుంది. అంటే చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేది సైన్స్ వాళ్ళకే పరిమితమా అని. లేదండి, ఏమీ చదువుకొని పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఆలోచనలు వస్తుంటాయి. ఇంగ్లీష్ వాళ్ళకి రావచ్చు ఐడియాస్, సోషల్ వాళ్ళకి రావచ్చు ఐడియాస్, మ్యాథ్స్ వాళ్ళకి కూడా రావచ్చు ఐడియాస్. సో కాకపోతే సైన్స్ పరంగా సైన్స్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి, కొంత యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఈ బాధ్యత ప్రభుత్వం ద్వారా సైన్స్ ఉపాధ్యాయులకు అప్పచెప్పడం జరిగిందే కానీ కంపల్సరీ వాళ్ళ ద్వారానే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని ఏం లేదండి. ఎస్పెషల్లీ ప్రైవేటు పాఠశాలలో జనరల్గా మీరు టీచర్స్ యొక్క ఎబిలిటీ, టాలెంట్ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మీరు వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. కాబట్టి మీరు చెప్పింది కాస్త వాళ్ళు జాగ్రత్తగా వింటారు. సో అందుకంటే నేను నా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా ఇప్పటి వరకు మన జిల్లాలో 8,000 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ ద్వారా ఇన్స్పైర్లో పార్టిసిపేట్ చేయించడం జరిగిందండి. చాలా వండర్ అండి. మీ అందరూ సహకరించారు, అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా విద్యార్థుల ద్వారా నామినేషన్స్ చేయించి ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఇందులో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయండి. ఒకటి ఫస్ట్ స్కూల్ రిజిస్ట్రేషన్, సింపుల్, ఒక 5 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. గవర్నమెంట్ DST.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసి హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్తే అక్కడ స్కూల్ అథారిటీ, డిస్ట్రిక్ట్ అథారిటీ, స్టేట్ అథారిటీ, నేషనల్ అథారిటీ అని చెప్పి చూపిస్తుంది. స్కూల్ అథారిటీ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు స్కూల్ రిజిస్ట్రేషనా, స్కూల్ నామినేషన్ సబ్మిషనా, లేకపోతే ఎంతమందికి అవార్డ్స్ వచ్చినాయి చెక్ చేసుకోవడమా, లేకపోతే ఎన్ని సెలెక్ట్ అయినాయి చెక్ చేసుకోవడమా అనే రకరకాల ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ స్కూల్ అథారిటీలోకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ స్కూల్ రిజిస్ట్రేషన్ 1 టైం అని చెప్పి క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఫస్ట్ మీ యొక్క స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతుంది. జస్ట్ 4 or 5 minutesలో ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి సబ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో ప్రధానోపాధ్యాయుని పేరు, ఆయన మెయిల్ ఐడి, ఆయన కాంటాక్ట్ నెంబరు, మీ పాఠశాలలో ఎన్ని క్లాసులు ఉన్నాయి, ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, అందులో ఎస్పెషల్లీ సైన్స్ ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఆ యొక్క రిజిస్ట్రేషను ఎవరు చేస్తున్నారు, ఏ సైన్స్ టీచర్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి ఫార్వర్డ్ టు డిస్ట్రిక్ట్ అథారిటీ అని క్లిక్ చేయాలి. అది ఏకంగా మా దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ మేము మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందో చూసుకొని మేము యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ కూడా చేయొచ్చు. రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామో కింద జెన్యూన్ రీజన్ ఇచ్చుకుంటూ మేము రిజెక్ట్ చేస్తాం. మీరు మళ్ళీ అక్కడ ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది, మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక మెయిల్ ఐడి ఇస్తారండి. ఆ మెయిల్ ఐడి వర్కింగ్ కండిషన్లో ఉండాలి. అంటే
మెయిల్స్ వస్తూ ఉండాలి, మీరు పంపించిన మెయిల్స్ వెళ్తూ ఉండాలి, యాక్టివ్ మోడ్లో ఉండాలి. మళ్ళీ మెయిల్ ఎంటర్ చేసేటప్పుడు మీ మెయిల్ ఐడి కరెక్టే ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది, కానీ మెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ చేస్తుంటారు. శ్రీ చైతన్య ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా, అంటే ఐ మీన్ ఏది మీది కరెక్ట్గా ఉంటే అదే కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఏ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా ఏమవుతుందంటే అక్కడ మీరు పంపించింది యాక్సెప్ట్ చేస్తుంది, మా దగ్గరకు వస్తుంది, ఓకే, కానీ మేము మళ్ళీ పంపించింది మీ దగ్గరికి రాదు. ఎందుకంటే మెయిల్ ఐడి మిస్టేక్ ఉంటుంది కాబట్టి. సో ఆ మెయిల్ ఐడి కరెక్ట్ ఉండేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మేము ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి మేము మీకు మళ్ళీ రిటర్న్ పంపిస్తామో అప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఒక 24 అవర్స్లో కంప్లీట్ అవుతుందండి. ఎక్కువ టైం తీసుకోము. ప్రతిరోజు మా పని అదే. ఎంతమంది నామినేషన్ స్కూల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎంతమంది నామినేషన్ చేస్తున్నారు అని చెక్ చేసుకుంటాం. మేము ఇక్కడ కరెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, ఏదైనా చిన్న మిస్టేక్స్ మాకు కనిపిస్తే రిజెక్ట్ చేసి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామో మళ్ళీ చెప్తాం. మేమైతే ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో మీ మెయిల్కి ఒక యూజర్ ఐడి క్రియేట్ ఆటోమేటిక్ జనరేట్ అవుతుందండి. మేము రాయం అక్కడ, అది ప్రాసెస్, సిస్టమ్ ప్రాసెస్. అది యూజర్ ఐడి అనేది ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. ఒక లింక్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ యూజర్ ఐడి సాయంతో, ఆ లింక్ సాయంతో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని, తెలుసు కదా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాము, 8 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలండి కామన్గా. అందులో డిఫరెంట్ ఆల్మోస్ట్ ఆల్ మీకు అందరికీ తెలుసు. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే నెక్స్ట్ మళ్ళీ 3 పేజెస్ ఓపెన్ అవుతాయండి. అది నెక్స్ట్ నామినేషన్స్, స్టూడెంట్స్ నామినేషన్స్ కొరకు. ఫస్ట్ పేజ్లో స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అడుగుతారు. 6th నుంచి ఒకళ్ళు, హై స్కూల్ అయితే ప్రతి స్కూల్ నుండి 5 మంది విద్యార్థులకు నామినేట్ చేయాలి, నోట్ చేసుకోండి. యూపీఎస్ అయితేనేమో ఒక స్కూల్ నుండి 2 మాత్రమే అవకాశం, 6th నుంచి 7th నుంచి మాత్రమే. హై స్కూల్ అయితే 6th నుంచి ఒకళ్ళు, 7th నుంచి ఒకళ్ళు, 8th నుంచి ఒకళ్ళు, 9th నుంచి ఒకళ్ళు, 10th నుంచి ఒకళ్ళు. ఒకే క్లాస్ నుంచి 2 నామినేట్ చేస్తానంటే కుదరదు. సో ప్రతి క్లాస్కి ఒక్కళ్ళు మాత్రమే ఉండాలి. ఆ పిల్లవానికి అక్కడ వాడి పిల్లవాని పేరు, తరగతి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ అనేది మ్యాండేటరీ కాదు, ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. ఇట్లా ఫస్ట్ పేజ్లో 5 మంది పిల్లల్ని ఎంటర్ చేసి సబ్మిట్ ఫర్ నెక్స్ట్ అనగానే ఆ 5 కూడా రెడ్గా కనిపించేస్తాయి మీ స్క్రీన్లో. అప్పుడు టాప్ రైట్ సైడ్ ఒకటి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఒక్కొక్క స్టూడెంట్ కాడ క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ స్టూడెంట్కి సంబంధించిన నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ స్టెప్లో ఆ స్టూడెంట్కి మీరు ఏ ఇన్నోవేషన్ అయితే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో అది అక్కడ పీడిఎఫ్ ఫామ్లో ఒక హాఫ్ పేజ్, ఒక 250 వర్డ్స్ కన్నా మించకుండా ఫాస్ట్గా టైప్ చేసుకోండి, లేట్ చేయొద్దు. లేదనుకుంటే ముందుగానే టైప్ చేసుకొని ఒక ఫోల్డర్లో పెట్టుకొని అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అది ఇబ్బందిగా ఉందనుకుంటే ఒక పేపర్ పైన నీట్గా రాసుకొని లేదా టైప్ చేసుకొని దాని ఫోటో తీసి అప్లోడ్ చేయండి. దట్ ఇస్ ఎనఫ్. మీకు ఏది విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా. అది ప్రాజెక్ట్ యొక్క ప్రిపరేషన్ అన్నమాట. అంటే మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో దాని టైటిల్ ఏంది, అది ఏ విధంగా పనిచేస్తుంది, దాని ప్రిన్సిపల్ ఏంది, దానికి ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, జస్ట్ బ్రీఫ్గా అండి. అక్కడ మీరు టైటిల్ సెలెక్షన్లో కొంత జాగ్రత్తగా పడి ఉండాలి. వ్యాక్యూమ్ క్లీనర్ అని పెట్టారనుకోండి, వ్యాక్యూమ్ క్లీనర్ ప్రిపరేషన్ ఆఫ్ వ్యాక్యూమ్ క్లీనర్ అని పెట్టారనుకోండి, ఆ వ్యాక్యూమ్ క్లీనరు చేసేది 10 రూపాయలతో చేయొచ్చు, 200 రూపాయలతో చేయొచ్చు, 15,000 రూపాయలతో కూడా వ్యాక్యూమ్ క్లీనర్ చేయొచ్చు. మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే మీరు పెట్టే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎట్లా ఉండాలంటే
కొంత కొత్తదనం ఉండాలి. మీరు చేసే ఇన్నోవేటివ్ ఐడియాస్ మీ పరిసరాల లోపట అక్కడున్న సమస్యల్ని ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ ప్రజలకి దగ్గరికి అయ్యే విధంగా ఉండాలి. నేను ఒక సెటిలైట్ తయారు చేస్తున్నాను అనుకోండి, కోర్స్ మంచి ఐడియానే, కానీ అంత తొందరగా కాదు, అంత ఈజీ కాదు, చాలామంది ప్రజలకి అందుబాటులోకి రాదు. అదే ఒకవేళ నేను ఒక తక్కువ ఖర్చుతో దోమలను చంపడానికి ఒక కాయల్ని తయారు చేస్తున్నానని పెట్టారనుకోండి, మీరు చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకు? ఖర్చు తక్కువ, కొత్త ఐడియా, ప్రజెంట్ బర్నింగ్ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటుంది. అది మస్కిటో రిపెల్లర్ కాయల్ కోర్స్ మార్కెట్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ మీరు చూపించే దానిలో కొంచెం కొత్తదనం అనేది ఉండాలి. హార్మ్ఫుల్గా ఉండకుండా జనాలకి అందరికి అందుబాటులో ఉండే విధంగా మీరు అదే మస్కిటో రిపెల్లర్ తయారు చేశారనుకోండి, ఐదర్ కెమికల్లీ ఆర్ ఎలక్ట్రానికల్లీ. మస్కిటో రిపెల్లర్స్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు జనరల్గా మా పల్లెటూరులోకి వెళ్తే ఆవు పేడ, వేప నూనె, సంథింగ్ ఏదో కలిపి వాళ్ళు చేసుకుంటారు, చాలా ఉన్నాయండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ విధంగా పిల్లవాని యొక్క ప్రాజెక్ట్ నామినేషన్ అనేది అక్కడ సెకండ్ దాంట్లో ఎంటర్ చేసుకుంటారు. 3 ఆప్షన్స్ మీరు టైప్ అన్న చేయండి, పేపర్ మీద రాసి ఫోటో తీసైనా పెట్టండి, లేదా స్కాన్ చేసైనా పెట్టండి, అయిపోతుంది. అది మళ్ళీ సబ్మిట్ అని కొట్టగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదే ఇంపార్టెంట్ అండి, పిల్లల యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఎంటర్ చేయడం. ఇది ప్రజెంట్ బర్నింగ్ ప్రాబ్లం, చాలామంది ఎదుర్కొంటున్నారు. క్వశ్చన్ మీరు అడగకముందే నేను క్వశ్చన్ చెప్తాను, సమాధానం కూడా నేనే చెప్తాను. ఎందుకంటే బర్నింగ్ ప్రాబ్లం అందరం ఎదుర్కొంటున్న సమస్య. ప్రతి పిల్లవానికి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ. ఎందుకంటే 10,000 రూపీస్ నేరుగా, ఇఫ్ దట్ ఈస్ సెలెక్టెడ్, 10,000 రూపీస్ నేరుగా పిల్లవాని అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ 2 ఆప్షన్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, మీరు సెలెక్ట్ చేసుకునే పిల్లవాడు పేరెంట్కి మీరు ముందే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి. ఇది స్కాలర్షిప్ కాదు, ఇది ఒక ఇన్స్పైర్ అవార్డు స్కీమ్. ఇది మీ పిల్లవాని యొక్క ప్రాజెక్ట్ ఇట్లా మేము అప్లోడ్ చేస్తున్నాము, ఒకవేళ సెలెక్ట్ అయితే పిల్లవాని అకౌంట్లోకి ఒక 10,000 రూపాయలు వస్తాయి. ఈ 10,000 రూపాయల నుంచి ఎగ్జిబిట్ ప్రిపేర్ చేయాలి, రానుబోను ఖర్చులకు కూడా ఇందులో నుంచి ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి ఇది స్కాలర్షిప్ అనుకోవద్దు, ఆ డబ్బు డ్రా చేసి మళ్ళీ మాకు ఇవ్వాలి అని పేరెంట్స్కి ముందే చెప్పి కన్విన్స్ చేయాలి. లేదంటే మట్టుకు పిల్లవాడి యొక్క పేరెంట్ డబ్బు డ్రా చేసుకొని మీకు ఇవ్వదు. సెలెక్ట్ అవుతుంది కాబట్టి పార్టిసిపేట్ అవ్వకపోతే మేము వదలము, ఆర్గనైజేషన్ వదలదు, రిమార్క్లో పెట్టేస్తారు. సో కొన్ని ప్రికాషన్స్ అట్లా కన్విన్స్ చేసి చెప్పి, ఇంకా ఏమన్నా వీలవుతే ఆ పాస్బుక్ కాస్త మీ దగ్గర పెట్టుకోండి, సేఫ్. డబ్బు అకౌంట్లో పడగానే మీరు డ్రా చేసి, పిల్లవాని తొలుకుపై డ్రా చేసి మీ యొక్క సబ్జెక్ట్ టీచర్ ద్వారా ఆ ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేయండి. మేము ఒకటే అంటున్నామండి, మీకు మేము ఇచ్చే 10,000 రూపాయల్లో మీకు ఎప్పుడు కూడా మేము దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, దాని యొక్క యూసెస్ ఇవ్వండి, డీటెయిల్స్ చెప్పండి అని మాత్రం చెప్పట్లేదు. మేము కేవలం ఇన్నోవేటివ్ ఐడియాస్ మాత్రమే ఎంకరేజ్ చేస్తాం. అది 10 రూపాయలు ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. ఒక కొత్త ఇన్నోవేటివ్ ఐడియా మాత్రమే కావాలి. సో ఈ విధంగా పిల్లవాని యొక్క బ్యాంక్ అకౌంట్స్ పాస్బుక్ మీరు తీసుకొని దాని డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఒక ప్రికాషన్ ఏం తీసుకోవాలంటే, మీరు బ్యాంక్ షుడ్ బి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్.
మాంజీరా గ్రామీణ బ్యాంక్స్ కానీ, ఈ హెచ్డిఎఫ్సి, ఇట్లా ప్రైవేట్ ఆర్గనైజేషన్ బ్యాంక్స్కి అలో లేదు. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ సరిపోతుంది. దాని యొక్క పేరు, అది ఎక్కడ లొకేషన్ ఉంది, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఇట్లా ఒక విద్యార్థికి 3 అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టే, ఎక్కడైతే పిల్లవానికి 5 మంది పేర్లలో 5 రెడ్ ఉంటాయి చూడండి, అందులో ఏ పిల్లవానికి సబ్మిట్ కొడితే అది గ్రీన్ అయిపోతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ 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 5 మంది పిల్లలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయాలి. అదేవిధంగా ప్రతి పిల్లవాని యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని స్కాన్ చేసి అక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇది అక్కడ జరిగే ప్రాసెస్. ఎప్పుడైతే 5 మంది పిల్లలకి మీరు ఎంటర్ చేస్తారు, యూపీఎస్ అయితే 2 సరిపోతారు, హై స్కూల్ అయితే 5 మంది సరిపోతారు. ఎంటర్ చేస్తే అక్కడ ఆ రెడ్ పోయి కాస్త 5 కూడా గ్రీన్గా మారిపోతాయి. ప్రతిదాని పక్కన ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఒక్కసారి సబ్మిట్ టు డిస్ట్రిక్ట్ అథారిటీ అన్న తర్వాత ఎడిట్ ఆప్షన్ మీకు ఉండదు. సో ఈ విధంగా మీరు ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి మాకు డిస్ట్రిక్ట్ పంపిస్తారు. మేము మళ్ళీ అన్ని చెక్ చేసుకొని ఆ నామినేషన్స్ని స్టేట్కి ఫార్వర్డ్ చేస్తాం. స్టేట్ వాళ్ళు నేషనల్కి ఫార్వర్డ్ చేస్తారు. మా బాధ్యత కేవలం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని స్టేట్కు, స్టేట్ నుంచి నేషనల్కు ఫార్వర్డ్ చేయడం మట్టుకు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యి ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ సైంటిస్టులు అందరూ కూడా ఈ యొక్క ఇన్నోవేషన్స్ని స్క్రూటినీ చేసి ఏ ఇన్నోవేషన్ అయితే బాగుంటుందో దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఆ స్టూడెంట్ అకౌంట్లోకి 10,000 రూపాయలు పంపిస్తారు. ఒక స్కూల్ నుంచి 5 కూడా సెలెక్ట్ అవ్వచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, లేదా 1 కూడా కాకపోవచ్చు. ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ యువర్ ఇన్నోవేటివ్ ఐడియా. కొత్తదనం ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఈజీగా దాన్ని మార్కెట్లో తయారు చేసి యూటిలైజేషన్కి దగ్గర తీసుకొచ్చే విధంగా ఉండాలి ఐడియా. ఇందాక చెప్పాను కదండి, చిన్న చిన్న ఐడియాస్. అట్లా లాస్ట్ ఇయరే మన తెలంగాణ నుంచి ఒక ప్రాజెక్టు నేషనల్ లెవెల్లో 5th ప్లేస్లోకి వచ్చిందండి. మన జిల్లా నుంచి 5 నేషనల్ సెలెక్ట్ అయినాయి. మన జిల్లా నుంచి కూడా స్టేట్లో 2nd ప్లేస్లో ఉన్నాం మనం. అందులో 2 ప్రైవేటు, 3 గవర్నమెంట్ ఉన్నాయి. సో 5లో మొత్తం స్టేట్లో నుంచి ఆ యొక్క ఒకటి నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయింది, అది 5th ప్లేస్లో ఉంది. ఏంటంటే అదండి సింపుల్. ఈ ధాన్యం పండించిన తర్వాత దాన్ని ఎండబెట్టడానికి కళ్ళంలో కానివ్వండి, లేదా ఈ మధ్యన రోడ్ల పైన ఆరేసుకుంటున్నారు. సో అది ఈ మధ్యన బ్యాన్ కూడా చేస్తున్నారు అనుకోండి. సరే, ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ సంచులు నింపాలి కదండి. ఆరబెట్టడం ఈజీ, నింపడం కష్టం. ఎందుకు? ఒక 2 పట్టుకోవాలి, ఒకడో 2 దాన్ని లేపి అందులో పోయాలి. సో మంచిర్యాలకు సంబంధించిన ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ తయారు చేశాడు. దాంతో సంచి ఆ బ్యాగ్ దానికి చిక్కేస్తాడు, కాలుతోటి ఆపరేట్ చేస్తుంటే ఆ కింద ఉన్న గింజలు ఇట్లా లేపి ఆ సంచిలో పడుతూ ఉంటాయి. అంటే ఒకే మనిషి 4 చేసే పని చేస్తుంది. అది మాన్యువల్. మ్యాక్సిమం కాస్ట్ ఒక 1200 1300 అయింది దానికి, అంతే. సో అది టాప్ 5లోకి వెళ్ళిపోయిందండి ఎగ్జిబిట్. మన జిల్లా నుంచే ఒక ఎగ్జిబిట్ ఇంకొక 3-4 మంత్స్లో పేటెంట్ రాబోతుందండి. అదేంటది? వేస్ట్ ప్లాస్టిక్ని పారేయకుండా రీసైకిల్ చేసుకోవడం కొరకు కొత్తగా కనిపెట్టింది ఏంటంటే, మనం ఆర్సీసీ కాంక్రీట్ వాడతాం చూడండి.
కాంక్రీట్ బదులుగా దానికి సరిసాటిగా ఉండే విధంగా ఈ యొక్క ప్లాస్టిక్ తోటి కాంక్రీట్ తయారు చేస్తాడు ఆయన. అంత టఫ్ ఉంటుంది. అన్ని పరీక్షలు అది ఎదుర్కొంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ క్యాండిడేట్కి 10 పేటెంట్ కూడా ఇవ్వబోతున్నారు. గతంలో ఒక 2 స్టూడెంట్స్ మన దగ్గర 10 days ఫ్రీ ట్రిప్ జపాన్కి వెళ్ళొచ్చారండి. మనం కళ్ళు కూడా అనుకోలేము. నిరుపేద విద్యార్థులు ఫ్రీ ట్రిప్ 10 days జపాన్లో ఉండొచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా, అక్కడ సైంటిఫికంగా ఉన్నటువంటి ప్లేస్ అన్నీ కూడా వాళ్ళే తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొచ్చారు. అంటే మన ద్వారా మన పిల్లలకి మేలు జరుగుతుంది. దీనికి సహాయం ప్రభుత్వం అందిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. మనం ఎందుకు చేయకూడదు? ఇది చేయాలంటే కొద్దిగా ఓపిక, సహనం. మోస్ట్ ఆఫ్ ది ఐడియాస్ అన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే 80% ఐడియాస్ మన టీచర్స్ దగ్గర నుంచి వస్తాయి. 10% ఐడియాస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తాయి. ఒక 10% ఐడియాస్ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయి. రీసెంట్లీగా బిహెచ్ఎల్లో ఒకటి పేరెంట్ కనీసం ఒక 5-6 ఐడియాస్ తయారు చేస్తారండి. పాపం నాకు పోస్ట్ చేశారు, చాలా సంతోషం అనిపించింది. ప్రైవేట్ స్కూల్ స్టూడెంటే. సో ఈ విధంగా కొంతమంది పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్గా ఉంటారు. వాళ్ళ పిల్లానికి ఒక మంచి అవకాశం కలుగుతుందంటే పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తారు మనకు. సో ఈ విధంగా ఇన్స్పైర్ అవార్డ్స్కి నామినేషన్ అనేది తప్పకుండా చేయాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో 80% ప్రైవేట్ స్కూల్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయినాయి. యూ నీడ్ నాట్ టు డూ అగైన్ రిజిస్ట్రేషన్. ఒక స్టెప్ తగ్గిపోయింది మీకు. మీ దగ్గర ఉన్నటువంటి ఆ యూజర్ ఐడి గుర్తుంటే చాలు. యూజర్ ఐడి పాస్వర్డ్ గుర్తుంటే నేరుగా సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే స్టూడెంట్స్ నామినేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక్కవేళ ఆ యూజర్ ఐడి మర్చిపోయారు, పాస్వర్డ్ మర్చిపోయారు, నేను మళ్ళీ స్కూల్ రిజిస్ట్రేషన్ చేస్తానంటే మళ్ళీ టైం వేస్ట్. దానికి నేను ఏ విధంగా అయితే ఈ మీటింగ్లో మీరు జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక లింక్ అందరికీ నేను షేర్ చేశానో, అదేవిధంగా నేను ఇప్పుడు ఒక వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. ఆ వీడియో కూడా అందరికీ షేర్ చేస్తాను నేను. దానివల్ల మీకు ఏం తెలుస్తుందంటే, ఒకవేళ యూజర్ ఐడి మర్చిపోతే మీరు మళ్ళీ ఆ యూజర్ని ఎట్లా రాబట్టుకోవాలి, లేదా ఆ పాస్వర్డ్ మర్చిపోతే ఎట్లా రాబట్టుకోవాలి అన్నది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీ పాఠశాల పేరు మీకు గుర్తుంటే చాలు. ఆ సిస్టమ్, ఆ ప్రాసెస్ మొత్తం అంతా బ్యాక్ తీసుకోవచ్చు మనం. ఆ ప్రాసెస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ అది మీకు అందరికి చేరే విధంగా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే పంపించానో మళ్ళీ పంపిస్తాను. సో ఇదంతా ప్రాసెస్. ఇక్కడ మేజర్ ప్రాబ్లం వస్తుందని ఒకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడము. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందుకే నేను ఒకటే మీకు సజెషన్ చెప్తున్నాను ఏంటంటే, ఆల్రెడీ స్కాలర్షిప్స్ కొరకో లేదా ఇంకేదో విషయంలో పేరెంట్స్ దగ్గర పిల్లవాళ్ళ అకౌంట్స్ తెరిచి ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోండి. జనరల్గా మనం ఏం చేస్తాం, టాలెంట్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా అకౌంట్ ఓపెన్ చేపిస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే చేయండి. అలా వీలు కాని పక్షంలో ఎవరి దగ్గర అకౌంట్ ఉంటే వాళ్ళనే ప్రిఫర్ చేసి, వాళ్ళు ఒకళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళకు కొద్దిగా తర్ఫీదు ఇచ్చుకుందాం, ట్రైనింగ్ ఇచ్చుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ 90% ప్రైవేట్ స్కూల్లో ఉండే విద్యార్థులు మంచి పిల్లలే ఉంటారు అందరూ కూడా. కాకపోతే కొద్దిగా బ్రైట్, మిడిల్, బిలో యావరేజ్ అట్లా ఉంటారు. బిలో యావరేజ్ స్టూడెంట్ ఉన్నా కూడా మనం వాళ్ళని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, టైం ఉంటుంది ఇంకా. సో ఈ విధంగా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా, అంటే పిల్లల్ని పట్టుకొని బ్యాంకులకు వెళ్ళి అకౌంట్ ఓపించి చేయడానికి టైం లేదు ఇప్పుడు మనకు.
మార్చి నుంచి ఈ సిస్టమ్ నడుస్తుందండి. ఎందుకు ఇంత బాధగా చెప్తున్నామంటే డిస్టిక్ పరువు పోయేటట్టుగా ఉంది. మార్చి నుంచి ఉంది, ఇప్పుడు సెప్టెంబర్ 30 లాస్ట్ డేటు. ఇప్పటి వరకు కేవలం 21 స్కూళ్ళు మాత్రమే రిజిస్టర్ చేయడం జరిగింది. నా ఒక్క స్కూల్ నేను చేయకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటే మట్టుకు చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతామండి. మీ దగ్గర నుండి చేసే ఆ 5 మంది విద్యార్థుల్లో చెప్పలేమండి, ఒక్కడైనా కనీసం భవిష్యత్తులో సైంటిస్ట్గా అవుతాడేమో. ఆ అవకాశాన్ని ఆ పిల్లవాడి నుండి మీరే దూరం చేసిన వాళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. కొంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది, బికాస్ మాకు ప్రెజర్ ఎక్కువ ఉంది పైనుండి. అందుకే మేము మీ పైన ప్రెజర్ పెడుతున్నాం. పొద్దునే డిఓ గారు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ కూడా 20 డెడ్ లైన్ ఇచ్చారు, లేదంటే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అదే ప్రాసెస్ ఇప్పుడు మీకు కూడా ఉంటుంది. సార్ కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉన్నారు కాబట్టి జాయిన్ కాలేకపోతున్నారు. వాళ్ళ ద్వారా మళ్ళీ మెసేజ్ పంపిస్తాం మీకు. మేము ఈ మంత్ 20 డెడ్ లైన్, మీకు కూడా 20 డెడ్ లైనే. ఎవరైతే పార్టిసిపేట్ చేయరో, నామినేషన్ పంపించారో, నెక్స్ట్ జరగబోయే పరిణామాలకి దయచేసి మీరు కూడా బాధ్యులే. ఏదైనా ప్రాబ్లంలు ఉంటే 24/7 నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. మీ యొక్క సమస్యల్ని తీర్చడానికి నేను ముందు ఉంటాను. ఇదివరకు ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటాను. కానీ మన అందరి లక్ష్యం మన దగ్గర చదువుతున్న పిల్లల యొక్క ప్రతిభని 10 మందికి చూపించడానికి మన వంతు మనం సాయం చేయాలి. కారణాలు చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. చేద్దామి, ఎందుకు కంప్లీట్ కాదు అని మీరు ఒక సెకండ్ అనుకున్నట్టయితే డెఫినెట్లీ అది సక్సెస్ అవుతుంది. మార్గాలు దొరుకుతాయి. కొద్దిగా మీరు ఒక సెకండ్ కూర్చొని మీ స్టాఫ్తో మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. 5 మందే కదా ఉన్న 500 మందిలో ఒక 5 మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉండవా మీ దగ్గర? ఉన్నవాళ్ళని తీసుకోండి, క్లాస్కి ఒకళ్ళు చొప్పున. లెటస్ ట్రై, లెటస్ పాజిటివ్ థింకింగ్, హోప్ చేద్దాం మనం. అంతేకాకుండా ఓన్లే మేము చేయకపోతే ఏమవుతుంది అనుకుంటే మట్టుకు ఏమీ కాదు. మీ విద్యార్థులకి మీరు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఫస్ట్. సెకండ్ ఏమవుతుందో తర్వాత విషయం. ఫస్ట్ అయితే ఇది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మీ విద్యార్థులకు మీరు నష్టం చేస్తారు. ఎందుకు? మిమ్మల్ని నమ్ముకొని ఆ పేరెంట్స్ ఆ విద్యార్థుల్ని మీ దగ్గరికి పంపించారు. నా పిల్లవాని భవిష్యత్తు ఈ పాఠశాలలో చదివితే బాగుంటుంది, మెరుగుపడుతుంది, చక్కటి బోధన ఎక్కడి నుంచి అందుతుంది అని ఒక నమ్మకంతో మీ దగ్గరికి పంపించారు. ఆ నమ్మకాన్ని దయచేసి వమ్ము చేయకండి. ఖచ్చితంగా మీ తరపు నుంచి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి సపోర్ట్ చేయండి. మంచి పిల్లల్ని ఎంచుకోండి. ఒక మంచి 5 ప్రాజెక్ట్స్ని మీ పాఠశాల నుంచి అప్లోడ్ చేయండి. ఇప్పుడు మీకు ఆ వీడియో సార్, అది మీ వాట్సాప్లో ఉంది, యూట్యూబ్లో మీ వాట్సాప్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఒక 2 మినిట్స్లో మీకు అది ప్లే చేసి చూపిస్తానండి. జస్ట్ ఒక 2 మినిట్స్ వీడియో ఉంది. అది అందులో ఏముందంటే, మీరు యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే దాన్ని ఎట్లా రీక్యాప్చర్ చేసుకోవచ్చు అనేది ఒక సింపుల్ ఉంది. అది ఉంది. ఇంకో వీడియో 7 మినిట్స్ వీడియో ఉంది. అది స్టార్టింగ్ ఇప్పుడు నేను చెప్పిన సోది అంతా ఉంది అందులో. అఫ్కోర్స్ మీకు సోది అనిపిస్తుండొచ్చు, బట్ ఇట్ ఈస్ చెప్పాల్సిన బాధ్యత మాది. ఇదివరకే చెప్పుకుంటూ వచ్చాం, అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా. ఇక్కడ ఇందులో జరిగేది ఏంటంటే, ప్రతి స్టేట్ నుంచి 20,000 మందిని సెలెక్ట్ చేసి పంపిస్తారు. మనం ఎంతమందిని పంపించవచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 7.5% సెలెక్షన్ ఉంటుంది. అది స్టేట్కి పోయే వరకు 5% అయిపోతుంది. అదే నేషనల్కి వెళ్ళే వరకు 3% అవుతుంది. అంటే త్రూఅవుట్ అన్ని స్టేట్లలో నుంచి కలిపి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి 10,000 స్టూడెంట్స్ని పంపిస్తారు. ఆ 10,000 స్టూడెంట్స్లో నుంచి ఓన్లీ
టాప్ 60 నామినేషన్స్ని, అంటే టాప్ 60 ఇన్నోవేటివ్ ఐడియాస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి తగిన ప్రాధాన్యతను కలిగిస్తాం. ఇప్పుడు మీకు లింక్ చూపిస్తున్నామండి. IAS portal and to understand the process of students' nomination and reset the password. You can visit the website by typing www.inspireawards-dst.gov.in in the address bar of any browser. Another way to visit this website is by typing Inspire Awards Manak on Google. The first Welcome to e-management of Inspire Awards Manak, user guide for school authority. This video will help the school authority to register on EMIAS portal and to understand the process of students' nomination and reset the password. You can visit the website by typing www.inspireawards-dst.gov.in in the address bar of any browser. Another way to visit this website is by typing Inspire Awards Manak on Google. The first link which appears is of Inspire Awards Manak website. Welcome to home page of Inspire Awards Manak. The home page displays various sections for user such as authorized login, categories, important links, gallery, our contact details, and frequently asked questions. The authorized login is the section for application user. Various authorities like national, state, district, and school has been assigned access to this portal using the given username and password. You may also click here for authorized login. Let's start the process. For one-time registration of schools, click on School Authority tab for registering as a new school. Please click on the One-Time Registration tab, then click on Online Mode to continue. Before starting the process of registration, please ensure that the school has a valid email ID and password. It is advisable to use the school email ID, which can be used even if the authority changes. In this permanent registration form, select the state from the drop-down menu. Once you select the state, the revenue districts of that state will appear in this tab. Similarly, select the other details. Select the name of your school from the list. In case the name of your school is not there in the list, choose the Others option from the menu. A new box will appear where you can type the name of your school. After entering the details, click Save and Next button. In this page,
Enter the location details of the school. Once you click Save and Next button, a pop-up window will open, mentioning that the information has been saved successfully. In the next page, add brief details about your school. Enter the CAPTCHA code and save the details. Enter the details of authorized person, most likely the principal or headmaster of the school. Once the information is saved successfully, a unique application number is generated. This application number will be used for all future references and communications. Please review the details before the final submission. In case you want to edit any information, click on Edit tab. Make the necessary changes and then save those details. For the final submission, click on Forward for Approval tab. After clicking OK, a new message window will pop up. Thank you. School registration process has been successfully completed. For generating acknowledgement, click on Generate Acknowledgement tab. Your acknowledgement will be downloaded. You will also receive a system-generated email on your registered ID. Once your application is approved by district authority, your user ID and password for future reference will be generated and emailed to you. For resubmission of one-time registration or saved files. If you have received an email regarding rejection of your application from district authority, check the reason for rejection in email and then click on this tab. Enter either your application number or email ID and submit. Edit the required details and forward to district authority for its approval. Once the application is approved by district authority, you will receive username and password. Click on this link to set your password. Enter your user ID and set password of your choice. Please remember, new password must contain minimum 8 characters, at least one uppercase alphabet, one lowercase alphabet, one number, and one special character. Your new password is set. Now you can log in to School Authority tab with this username and password. To log in and nominate students' ideas or innovations, open the home page www.inspireawards-dst.gov.in and click on School Authority tab to log in. Enter your username and password. A new page will appear like this. There are 4 main sections in this page. First, nomination. Second, awards. Third, miscellaneous. And fourth, update bank details. Click on Student Nomination tab to start the nomination process of the student. Enter the required details. In case student does not have Aadhaar number, leave it blank. After entering all the required details, please click on Nominate Students tab. The list of nominated students will appear in red color. Click on this sign for adding other details like gender, date of birth, student contact detail, email, category, etc. Click on Broad Theme tab in the drop-down menu. Some theme names will be available for selection. If the name of your project theme is not available in the list, then choose Others option from the drop-down. Once you select the Others option, a text box will appear. Please enter the broad theme of the project. In the title of the project, enter a suitable title describing the project. Now please write the brief write-up of the project and upload the project synopsis in the defined size and format. Click Save and Next. In this page,
enter the bank account details of nominated student. Please verify the bank details of the student from passbook. Now click the Save button. Please upload student photograph. The current row after updation of documents have turned green. Similarly, follow the same process for the next student. All the rows in the application will be green once we have submitted students' information. If you find that any row is left red, please update the student's details by clicking on this sign. Now press Save and Continue tab. Now enter the details of authorized person and save. This page will show application status. Your nomination process has been completed successfully. You can press View and Edit tab and still make changes to student details. Otherwise, click Forward Application. Now you can generate acknowledgement. Your application has been submitted successfully and forwarded to District Authority for its approval. Guideline to recover user ID and password for registered school. If you have forgotten or lost your user ID, password, application number and registered email ID, please follow these steps. Open the Inspire Awards Manak homepage. At the bottom of this page, in Important Links, click Check your application number and email ID. A new page will open. Now click on School Details radio button. Select State, District and your school name. If your school name is not included in the drop-down menu, it means that your school has not been registered yet. After locating your school name in the menu, please click on the Submit button. Your application number and registered email ID will be displayed below. Once you know your application number, you will be able to recover your password. For recovering the password, please click on the School Authority tab to log in. Then click on Forgot Password tab. For retrieving the password, enter your application number, CAPTCHA code and click Get Password. You will receive an email in your registered email ID where your user ID and link to reset the password will be given. If you do not find the email in your inbox, please check your spam folder. Click on this link to reset the password. Now set your password to log in. Enter your user ID and password of your choice. Your password is set now. Log in to verify your details. If your registered email ID is not valid or if you do not have access to it anymore and you want to change it, please send an email request to inspire@nifindia.org along with following details and kindly keep your district nodal officer in CC while sending us an email. Application number, state, district, sub-district, school name, old email ID and the new email ID. You may also request your district authority to change your email ID. After changing the email ID, you have to follow the same process to get your user ID and password. General information about school authorities dashboard and frequent queries related to the EMIAS. If you want to change school details like authorized person's name, email ID, contact number, etc., please click on Edit Profile tab at School Dashboard. Make the necessary changes and click Update button. In case of failed bank transaction, if you had received any email regarding incorrect or wrong bank details, then please click on the Update Bank Details icon and fill the correct bank account details. If you have not received the email, please check your spam folder. For checking whether the nomination is approved by District Authority or not, open the home page.
click on Search tab at the right side of the page, enter your details and click on the tab. You will get the result whether your application is approved or pending for approval. In case of any ambiguity, please feel free to contact us on our help desk number 9638418605 or 9429873469 or email on inspire@nifindia.org. ఇప్పుడు విన్నారు కదా వీడియో, మీరు ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం క్లారిటీ ఉంది ఇందులో. ఇంకా కూడా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఎవరైనా అడగొచ్చు. అన్మ్యూట్ చేసి అడగండి. సార్ ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఛాన్స్ ఉండదా సార్? మీరు అడుగుతున్నారు, కొద్దిగా ఆగండి. ప్రైమరీ స్కూల్ సార్, ప్రైమరీ స్కూల్ వాళ్ళకి विज्ञान एवं प्रौद्योगिकी विभाग भारत सरकार की वेबसाइट inspire-awards-est.in पर पंजीयन की प्रक्रिया को पूर्ण किया जा सकता है। विद्यालय जब इंस्पायर अवार्ड पर विद्यालय को ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఛాన్స్ ఉండదా సార్? ఏంటండి ప్రైమరీ స్కూల్ సార్, ప్రైమరీ స్కూల్. ప్రైమరీ స్కూల్ కలవలేదండి. ఓకే ఓకే సార్, ఓకే. యూపీఎస్ అండ్ హై స్కూల్. యూపీఎస్ నుంచి 2, 6th 7th, హై స్కూల్ నుంచి 5, 6th 7th 8th 9th 10th. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ సార్ నామినేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? నామినేషన్ లాస్ట్ డేట్ 20 అండి. ఈ నెల 20 సార్? అవును. హలో, చెప్పండి సార్. ఈచ్ స్టూడెంట్ కి 10,000 అండి, లేకపోతే స్కూల్ కి 10,000 ఇస్తారా? సార్ మనము 5 మంది స్టూడెంట్స్ కి నామినేట్ చేస్తాము. నామినేట్ చేసిన దాంట్లో NIF నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వాళ్ళు స్క్రూటినీ చేసి సెలెక్షన్ ప్రాసెస్ లో ఉంటుంది. అది అచ్చా. 5 మందిలో ఎంతమంది సెలెక్ట్ అయితే అంతమందికి 10,000 రూపీస్ చొప్పున వస్తాయి. ఓకేనండి, ఓకే. స్కూల్ సార్ మరి స్కూల్స్ క్లోజ్ ఉన్నాయి కదా సార్? సార్ చెప్పండి సార్, స్కూల్ క్లోజ్ ఉన్నాయి కదా, ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలి? బ్యాంక్ అదే ప్రాసెస్ లో మీరు నామినేషన్స్ ప్రాసెస్ లో బ్యాంక్ అకౌంట్స్ పెట్టాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ లేవు కదా సార్? అవును. మరి ఎప్పుడు వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తాము సార్? ఒక్కటిసారి జనరల్ గా ప్రతి టీచర్ కి వాళ్ళ క్లాస్ లో ఎవరు ఇంటెలిజెంట్ ఉన్నారు, ఎవరు షార్ప్ ఉన్నారు, కొన్ని ఇన్ఫర్మేషన్స్, కొంత ఫీడ్బ్యాక్ ఉంటుందండి. టీచర్స్ తోటి, సబ్జెక్ట్ టీచర్స్ తోటి మీరు ఇంటరాక్ట్ అయ్యి 5 మందిని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం త్రూఅవుట్ స్కూల్లో నుంచి వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో చూడండి. బ్యాంక్ అవార్డ్స్ ఎప్పుడు ఉంటుంది సార్? ఇది సార్, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రాబ్లం ఉంది సార్. పిల్లలు మాకు తెలుసు కాబట్టి మేము నామినేట్ చేస్తాం సార్, కానీ ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రాబ్లమ్ ఉంది సార్. మరి అదెలా సార్? ఒక్కటిసారి ఇప్పుడు మీరు పిల్లవాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి బ్యాంక్ అకౌంట్ ఉన్న పిల్లల్నే సెలెక్ట్ చేసుకోండి. అట్లంటే కొంచెం ఇబ్బంది అవుతాయి కదా సార్ ఇప్పుడు. సార్ ఒక్కటిసారి ఇప్పుడు మీరు ఆల్రెడీ క్లాసెస్ ద్వారా ప్రతి పిల్లవాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు మీరు. అవును సార్. సో ఒక మెసేజ్ పెట్టండి, ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ పేర్లు తీసుకోండి. 10 మంది పేర్లు వస్తాయనుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళవి, అందులో నుంచి మంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకోండి. అదొక ఆప్షన్. లేదు మీరే
చాలా ఇంటలెక్చువల్ పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక 5 మంది సెలెక్ట్ చేయండి, వాళ్ళ పేరెంట్ చెప్పి అకౌంట్ ఓపెన్ చేయించండి. ఇంకా టైం ఉంది 4 రోజులు మనకి. అదే సార్, అంటే ఈ టైం సరిపోతుందా అనేసి సార్, అంటే ఏమన్నా టైం ఎక్స్టెండ్ చేస్తే. ఒక్కటి చేద్దామి అని అనుకుంటే వి విల్ డూ, లేదనుకుంటే ఈ టైం మార్చి నుంచి ఓపెన్ ఉందండి. మార్చి నుంచి ఇంకా 4 నెలలు పెట్టినా కూడా టైం చేయలేం మనం. హలో సార్. చెప్పండి. హలో సార్, మాది యూపీఎస్ స్కూల్ సార్. మాది యూపీఎస్ సార్. ఫస్ట్ 7th. అయితే 7th లో స్ట్రెంత్ 0 ఉంది సార్. లేదు మా దగ్గర 6th ఒకరిని చేయొచ్చా సార్? ఒక పిల్లని చేయండి. ఓకే సార్. ఓకే. హలో సార్. చెప్పండి సార్. ఇక్కడ హలో అప్లై చేస్తే సార్ 1 by 1 చేసుకోండి ప్లీజ్. హలో సార్. హలో చెప్పండి. ఏదైతే మనం ప్రొజెక్ట్ చేయగలుగుతాం అంశమో సెలెక్ట్ అయినాక అమౌంట్ వస్తుందా? సెలెక్ట్ అంటే ఎట్లా సార్ ఇది? మనం పెట్టిన అమౌంట్ చేసి సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. అవును సార్. విద్యార్థి పేరు మనం ఇచ్చి అకౌంట్ నెంబర్ ఇస్తాం, విద్యార్థి అకౌంట్ లో అమౌంట్ పడుతుంది సార్. అవును. మనం ప్రాజెక్ట్ ముందు మనం ఖర్చు చేయాలన్నా వచ్చిన తర్వాత ఖర్చు చేయాలి? ఆ 10,000 రూపాయల్లో మీరు 10 రూపాయలతో ఎగ్జిబిట్ తయారు చేస్తారో, ఇంకొక 10,000 వేసి 20,000 తోటి చేస్తారో మాకు సంబంధం లేదు. ఓకే సార్. మాకు అమౌంట్ ముందు వస్తుందా తర్వాత వస్తుందా? డబ్బులు వచ్చినాకనే మొదలు పెట్టాలి మీరు. దాని వివరాలు మాత్రం మీకు ప్రొజెక్ట్ చేయాలి. ఎస్, ఈ వివరాలు మాత్రం సెలెక్ట్ అయ్యే పిల్లవాని అకౌంట్ లో డబ్బులు పడ్డాకనే మీరు ఎగ్జిబిట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అప్పటిదాకా చేయాలి. 2019 లో కొంతమంది సెలెక్ట్ అయినాయి, డబ్బులు వచ్చినాయి, వాళ్ళకి ఇంకా ఎగ్జిబిట్ కండక్ట్ చేయలేదు, ఆ డబ్బులు అలాగే ఉంచండి, లేదా ఎగ్జిబిట్ ప్రిపేర్ చేస్తే ఎగ్జిబిట్ అలాగే ఉంచండి. 19-20 కలిపి ఒకేసారి చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకా. హలో చెప్పండి సార్. 19-20 స్టూడెంట్స్ ని అలౌ చేయాలా సార్? అది వినపడతలేదు సార్. 19-20 లో కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేశారు ఆల్రెడీ. ఓకే. డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి ఇప్పుడు ఆల్రెడీ. ఓకే. మేము ఇంటిమేట్ అందరికి చేసాము. ఆ డబ్బులు డ్రా చేసి మీ దగ్గర పెట్టుకోండి. మేము మళ్ళీ ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఎగ్జిబిట్ ప్రిపేర్ చేయండి. ఓకే. లేదు ఎగ్జిబిట్ ప్రిపేర్ చేస్తే ఎగ్జిబిట్ జాగ్రత్తగా అట్లాగే దాచిపెట్టండి. ఓకే. ఇప్పుడు 2021 కి సంబంధించింది కూడా వచ్చిన తర్వాత 2 కలిపి ఒకేసారి ఎగ్జిబిట్ కానీ చేస్తాం ఎగ్జిబిషన్. ఓకే. ఓకే. అప్పటిదాకా అలాగే సేఫ్ ఉంటుంది, ఐదర్ డబ్బులు లేకపోతే ఎగ్జిబిట్. ఓకే. ఓకే, నెక్స్ట్. Sir, excuse me, sir. Madam. Yeah, actually, like last year, those who have enrolled, like those who have the passbook last year, can we have the chance, the same children, or we should select the new children? సాధ్యమైనంత మటుకు న్యూ చిల్డ్రన్ తీసుకుంటేనే బాగుంటుంది మేడం. పాత పిల్లలు ఎంటర్ చేస్తే ఇట్ ఇస్ ఆల్రెడీ ఎంటర్ అని చెప్పి వస్తుంది మీకు. Okay, it should be new. తీసుకోవాలి కంపల్సరీ. Okay, okay, okay. Thank you. హలో అండి. హలో, చెప్పండి ఈ టాపిక్స్ ఏమైనా ఉంటాయండి తీసుకోవచ్చా? ఇందులో పర్టికులర్ టాపిక్ అంటూ లేదు, పర్టికులర్ సబ్జెక్ట్ అంటూ లేదు. ఏదైనా కొత్త ఇన్నోవేటివ్ ఐడియా అంతే ఎనఫ్. అంతే. ఓకే. ఓకే. As of class. అయితే ఇందులో మెయిన్ కొన్ని ఒక 4 టాపిక్స్ ఉంటాయండి. స్టార్ట్అప్ ఇండియా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పాఠశాల, ఇట్లాంటి కొన్ని 4 టాపిక్స్ ఉన్నాయి. మీరు ఎంటర్ చేసేటప్పుడు అక్కడ అడుగుతుంది ఇందులో మీరు ఏది సూటబుల్ అవుతుంది అని చెప్పేసి, అందులో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసుకోవాలి మీరు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జిబిట్ దేంతో కోయిన్సైడ్ అవుతుంది అన్నది అడుగుతుంది అక్కడ ఎంటర్ చేసేటప్పుడు. స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ భారత్, లేకపోతే మేక్ ఇన్ ఇండియా, లేకపోతే ఇంకా ఒక 4 ఐటమ్స్ ఉన్నాయి.
అందులో దేంతో కోయిన్సైడ్ అవుతుందని చెప్పేసి అడుగుతూ దాన్ని క్లిక్ చేసుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒకటి మీరు గమనించాలండి, నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ, ఆల్మోస్ట్ 90% స్కూల్స్ అన్ని రిజిస్టర్ అయినాయి. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. మీకు టైం వృధా, నాకు మళ్ళీ నేను చెక్ చేసి మళ్ళీ ఓకే చేయాలి, అదంతా కష్టం. ఎవరికైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందో గుర్తున్న వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోండి. గుర్తులేని వాళ్ళు నేను ఇప్పుడు ఒక వీడియో చూపించాను కదా, దాని సాయంతో మీరు మళ్ళీ దాన్ని రీక్యాప్చర్ చేసి డైరెక్ట్ నామినేషన్స్కి వెళ్ళండి. దయచేసి ఎవరు స్కూల్ రిజిస్టర్ చేయకండి. కొత్తగా స్కూల్ ఉన్న వాళ్ళు మాత్రమే రిజిస్టర్ చేయండి. కొత్త స్కూల్ రిజిస్టర్ చేసేటప్పుడు ఒక చిన్న మీకు హింట్ ఇస్తానండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ చేసేటప్పుడు ఒకవేళ మీ స్కూల్ పేరు అక్కడ కనిపించలేదు అనుకోండి, అక్కడ అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఒకటి. అదర్స్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే కొంత స్పేస్ మీకు క్రియేట్ అవుతుంది. అందులో మీ స్కూల్ పేరు ఎంటర్ చేసుకోండి. అయ్యో మా స్కూల్ పేరు ఇందులో లేదు కదా అని చెప్పేసి డ్రాప్ అవ్వకండి. మీ స్కూల్ పేరు ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ అయిపోండి. ఇది కొత్త వాళ్ళకి. ఇంకోటి, ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా యూడైస్ కోడ్ అడుగుతుంది. యూడైస్ కోడ్ మిస్ మ్యాచ్ అవుతే యాక్సెప్ట్ చెయ్యదు. కాబట్టి సాధ్యమైనంత మటుకు ప్రీవియస్ రిజిస్టర్డ్ స్కూళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోవడం బెటర్. మళ్ళీ ఒకటి, స్టూడెంట్స్ నామినేషన్స్ ఎంటర్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదు. ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఎక్కడైతే స్టార్ మార్క్ కనిపిస్తుందో అదే మ్యాండేటరీ. మళ్ళీ ఈసారి ఏమవుతుందంటే, ప్రాజెక్ట్ సినాప్సిస్ మీరు ఎంటర్ చేసేటప్పుడు వీడియో లింక్ చేయండి అని అడుగుతుంది. అది కన్ఫ్యూజ్ కాకండి. వీడియో మీ దగ్గర జస్ట్ ఫోటో ద్వారా కానీ మీరు ఊహించడం చేస్తే కానీ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి దాన్ని. ఎందుకంటే మీ ఎగ్జిబిట్ ప్రిపేరే కాలేదు, సెలెక్షనే కాలేదు, డబ్బులే రాలేదు, మీరు దాన్ని వీడియో ఎట్లా పెట్టగలుగుతారు? ఇంపాసిబుల్. అయినా కూడా కొందరు ఏం చేస్తారంటే ముందుగానే చేసుకొని పెడతారు. అంత గట్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ విన్ అవుతుందని చెప్పేసి, సెట్ అవుతుందని చెప్పేసి. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే వీడియో అప్లోడ్ చేయండి. లేదా ఒక ఫోటో పేపర్ మీద ఫోటో గీయండి, డ్రా చేయండి, ఆ పిక్చర్ అప్లోడ్ చేయండి అట్లీస్ట్. అయినా రెండు లేకుండా ఇబ్బంది లేదు. దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఏది ఏమైనా మళ్ళీ ఒకటిసారి స్పష్టంగా చెప్తున్నాను సార్, ఇందులో ఇంకా చాలా స్కూల్స్ జాయిన్ కాలేదు. సో మాకేం బాధ లేదు. వాళ్ళకు మేము ఏ విధంగా లింక్ పంపాలో ఆ విధంగా పంపుతాము. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలో డిఓ గారు నిర్ణయించుకుంటారు. అది లెఫ్ట్ టు హైయర్ అథారిటీస్, నా పరిధిలో లేదు. సో దయచేసి ఇప్పుడున్న 125 స్కూళ్ళు ఈరోజు జాయిన్ అయ్యారు. చాలా సంతోషం అండి మీతో నేను ఇంటరాక్ట్ అవుతున్నందుకు. దయచేసి ఈ 125 మంది ఈ నెల 28 లోపుగా రిజిస్టర్ చేసుకోండి. స్కూల్ రిజిస్టర్ చేయని వాళ్ళు ఉంటే స్కూల్ రిజిస్టర్ చేసుకోండి. స్కూల్ రిజిస్టర్ చేసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ నామినేషన్ చేయండి. సో అందరూ కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అది మనకు మంచిది, పాఠశాలకు మంచిది, జిల్లాకు మంచిది. ఎందుకంటే రేపు మాకు మళ్ళీ స్టేట్ వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. కాబట్టి మేము ఏం చేసినామన్నది మళ్ళీ వాళ్ళకు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన జిల్లా నుంచి ప్రీవియస్లో 2000 నామినేషన్స్ కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయండి. 2000 నామినేషన్స్. స్టేట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం మనం. సో ఆ ప్లేస్ మళ్ళీ మనం అందుకోవాలి. అది మీ కోఆపరేషన్ తోటి అవుతుంది. మీ కోఆపరేషన్ లేనిది మేము ఏమి చేయలేము. దయచేసి ప్రైవేట్ స్కూళ్ళు వేరు, గవర్నమెంట్ స్కూళ్ళు వేరు అని మేమైతే అనుకోము. మీరు కూడా అలా అనుకోకండి. మీకున్న ప్రిఫరెన్స్ మీకు ఉంటుంది. విద్యార్థి ఏ స్కూల్ చదివినా కూడా విద్యార్థి. ఆయన టాలెంట్ ఎక్కడ పోదు. ఆ టాలెంట్ని దయచేసి బయటికి తీసుకురండి. అది మీ ద్వారా సాధ్యం అవుతుంది, మీ ఉపాధ్యాయుల ద్వారా సాధ్యం అవుతుంది. ఆ గుర్తింపు మీ పాఠశాలకే దక్కుతుంది. అది మీరు గమనించండి కరస్పాండెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ దయచేసి. సో ఎనీ డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఇప్పటికీ ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది క్లోజ్ చేయడానికి మీరు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను. సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి.
సార్ ఏం లేదు, దీనికి సంబంధం లేదు, సారీ అండి. అసలు ఈ స్కూల్స్ ఈ సంవత్సరం రన్ అవుతాయా కావా? సార్ మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నాను, దసరా తర్వాత అండి. దసరా తర్వాత లేదా అక్టోబర్ 27th లేదా నవంబర్ 1 నుంచి సార్ 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఇష్టం ఉన్న వాళ్ళకి రమ్మనే అవకాశం ఉంది. ఒకటి 9th 10th వాళ్ళకి నాట్ మ్యాండేటరీ. డౌట్స్ ఫస్ట్ టు 7th సార్. వాట్ అబౌట్ ఫస్ట్ టు 7th సార్? నో నథింగ్. ప్రస్తుతానికి ఇప్పుడు అలాంటి ఆలోచన కూడా ఏం లేదు సార్. మీరు రమ్మన్నా వాళ్ళు రావద్దు. ఉన్న పరిస్థితుల్లో నేను ముందే చెప్పాను ఫస్ట్ లోనే, మనం బాగుండాలంటే ఫస్ట్ మన పక్కవాడు బాగుండాలి. అవును సార్, అవును. ఇదివరకు మనమే బాగుండాలని చూసుకునే వాళ్ళం సార్. ఇప్పుడు అది పక్కన పెడదాం. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం బాగుండాలంటే ఫస్ట్ మన పక్కవాడు బాగుండాలి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్ సార్. కాబట్టి ప్రస్తుతానికి మనం అదే చూద్దాం. దయచేసి అందరూ సేఫ్ గా ఉండండి, హ్యాపీగా ఇంట్లోనే ఉండండి, వర్క్ చేయండి. అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి మీ అందరి సహాయ సహకారం కావాలి. నేను నా గురించి ఇంట్రడక్షన్ చెప్పుకోవడం మర్చిపోయాను, బహుశా అందరికి తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. నేను నా పేరు విజయ్ కుమార్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్, కేర్ ఆఫ్ డిఓ సంగారెడ్డి. ఓకే సార్, ఓకే. నా కాంటాక్ట్ నంబర్ రాసుకోండి, మీకు ఎనీ టైం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. నేను మీకు కోఆపరేటివ్గా ఉంటాను. నంబర్ రాసుకోండి 99 634 236 91. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్, కేర్ ఆఫ్ డిఓ సంగారెడ్డి. 99 634 236 91. దయచేసి ఆఫీస్ అవర్స్ చేయండి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎమర్జెన్సీ ఉంటే ఎనీ టైం, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. 20 తర్వాత వెబ్సైట్ క్లోజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి 20 కన్నా ముందే మీరు ప్రిపేర్ కండి. అందరు కూడా లోడ్ ఎక్కువ మళ్ళీ పనిచేయదు సరిగా వెబ్సైట్, మళ్ళీ మీరు ఇబ్బంది పడాలి, మేము ఇబ్బంది పడాలి. ఐ హోప్. సార్ రిక్వెస్ట్ సార్ చెప్పండి. ఏం లేదు, మరి ఇప్పుడు స్కూల్స్ అయితే 7th వరకు నడవవు అన్నటువంటిది ఉంది, మరి ఎప్పుడు సార్ మనం నిర్వహించేది? నేను నడుస్తాయన్నా వినండి, నేను స్కూల్ రన్ అవుతాయన్నా రన్ చేసే అధికారం మనకు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్లాక్ 5 లో ఏమొస్తుందో వేచి చూద్దాం. అప్పటి వరకు మీరు ఏమి చేయదు. ఓకే, సెలెక్షన్ అయినా సైన్స్ అవకాశం ఇదేమో కదా? చెప్పలేమండి, సలహా చూపెట్టారు సంగమేశ్వర్. ఓకే సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్కారం సార్, నేను జోపేట సాయికృష్ణ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే అండి, చెప్పండి. మా స్కూల్ అప్రూవ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఎలా సార్? మేము ఆల్రెడీ నామినేషన్ సెండ్ చేశాం సార్. ఓకే, ఏ రోజు చేశారండి మీరు? 1 month బ్యాక్ సార్. వినండి, నిన్న నైట్ 10:30 గంటల వరకు నా దగ్గర ఎలాంటి పెండింగ్స్ లేవు, ఐదర్ స్కూల్ కానీ ఐదర్ నామినేషన్స్ కానీ. మీరు ఒక పని చేయండి, నాకు ఒక SMS పెట్టండి, మీ స్కూల్ పేరు డీటెయిల్స్, నేను చెక్ చేసుకుని మళ్ళీ మీకు రిటర్న్ SMS పెడతాను. థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ ఈవినింగ్. రైట్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు 21st నుంచి కొంతమంది వినికిడి సార్ ఏంటంటే 9th క్లాస్ 10th క్లాస్ వస్తారండి. మిగతా మాట్లాడొద్దండి ప్లీజ్, మిగతా అన్మ్యూట్ చేసుకోండి. చెప్తున్నారు, చెప్పనివ్వండి. ఏంటంటే ఆల్రెడీ కొంచెం ట్రాక్ మీదకి వచ్చిండే మేడం, సంతోషం అంటే స్టార్టింగ్ మళ్ళీ చేయండి. హలో
చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎట్లా చేయాలా ఏం చేయాలన్నది మేము తర్వాత ఇస్తాం. ఈ మంత్ 21st నుంచి 9th 10th కు పేరెంట్స్ పర్మిషన్స్ తోనే అన్నారు. వినండి సార్, ఎప్పుడో స్టార్ట్ అయింది. 5 లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ వస్తే గైడ్ లైన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంతే. లాస్ట్ పరీక్షలలో పాస్ చేసి చెప్పినంత మాత్రాన మీరు పిలువరు, మీరు అధికారికంగా అఫీషియల్లీ మనకు సర్క్యులేషన్ కానీ మెమో కానీ ఏమైనా మనకు జీవోస్ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. సార్ వెళ్ళి కట్టాడు, నేను ఫ్రెండ్లీ చెప్పాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. అది సార్ సార్ ఎవరో మేడం మాట్లాడుతున్నారు సార్, ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ ఎవరండి కొంచెం మ్యూట్ చేయండి ప్లీజ్. మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎవరో మాట్లాడుతున్నారు సార్, ఆ మేడం మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్ చేసుకోండి. సార్ చెప్పేది వినిపిస్తలేదండి, అది మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మ్యూట్ చేసుకోండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మాది యూపీఎస్ స్కూల్ సార్. స్ట్రెంత్ లేక 6th 7th క్లోజ్ చేసాము. 1 to 5th రన్ అవుతుంది ప్రెసెంట్ క్లాసెస్. మేము ఏం చేయాలి సార్? డ్రాప్ అయిపోండి, ఏం కాదు సార్. డ్రాప్ అయిపోండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సరే సార్, అదే క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సార్. రేపటి రోజు వినండి, రేపటి రోజు ఏదైనా మెమో కానీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తే ఓకే సార్, అప్పుడు ఈ యొక్క జెన్యున్ రీజన్ ఉంది కాబట్టి మీరు చెప్తారు అంతే. వాళ్ళు ఏముంది, పిల్లలు చేస్తారు. అవునండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీవ్ ఇట్. ఓకే, వన్స్ అగైన్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు. దయచేసి వినడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. మరొకసారి మీరు అందరూ మీటింగ్లో పాల్గొన్నందుకు విద్యాశాఖ పక్షాన్ని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎంతవరకు మాకు సహకరిస్తారన్నది ఈ మంత్ 20th లోపుగా మాకు తెలుస్తుంది. దయచేసి ఎవరెవరు జూమ్ మీటింగ్లో పాల్గొన్నారో వాళ్ళ మొత్తం రికార్డ్ మా దగ్గర ఉంది, కానీ వాళ్ళ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలనేది తీసుకుంటారు, నా పరిధిలో లేదు అది. హైయర్ అథారిటీస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలంతే. సో దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఈ స్కీమ్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇంతటితో ఈ యొక్క మీటింగ్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ చెప్పండి సార్. చెప్పండి, వినపడుతుంది చెప్పండి సార్. ఒకవేళ ఇప్పుడు ఈ పార్టిసిపెంట్స్ పేరెంట్స్ ఏమంటారు ఒప్పుకోకపోతే ఏం చేస్తాం సార్? పేరెంట్స్ ఒప్పుకోవడం ఏంటంటే వాళ్ళు ఇప్పుడేం రారు కదా. రారు, మనం నామినేట్ చేసి మనము సెలెక్ట్ చేస్తాం కానీ పేరెంట్స్ వద్దులే ఈ కరోనా టైం అట్లా ఇట్లా అంటే ఏం చేయలేం కదా. వాళ్ళు రారు. మీరు ఇప్పుడు నామినేట్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా అయిపోయి ఒక 8 నెలలు పడుతుంది ఇంకా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు రారు, ఆన్ ఫీల్డ్ లోకి ఎవరు రారు. జస్ట్ అకౌంట్ తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు అంతే. ఓకే ఓకే సార్. ప్రాజెక్ట్ ఎట్లాగో మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే ఐడెంటిఫై చేస్తారు, మీరే రాస్తారు. ఈ ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్పైర్ అవార్డ్స్ అనేది స్టూడెంట్స్ కాదు, టీచర్లకే. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రైట్ అండి, థ్యాంక్ యూ. క్లోజ్.